మెయిన్గా మనము హోటల్ లైన్ ఎందుకు రిఫర్ చేస్తామని చెప్పేసి ఒక అన్నని అడుగు. సో అన్నకి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ బ్రో. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏఐ ప్రాసెసింగ్ నడుస్తుంది. సో నువ్వు ఎన్ని కోచింగ్ తీసుకున్నా సరే, ఎన్ని ట్రైనింగ్ తీసుకున్నా సరే నీకు వాల్యుబుల్ అనేది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నా. లైక్ ఎట్లా అంటే మా షెఫ్స్, మా తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ తమ్ముళ్ళు ఉంటారు కదా, 25,000 అంటే ఫీజ్ చేసుకొని ట్రైనింగ్ తీసుకొని ఇట్లా కోచింగ్ తీసుకొని సో జాబ్ కోసం సర్చింగ్ చేస్తున్నా సరే ఏం వాల్యూ లేదు బ్రో. అంటే అట్లా వాల్యూ వస్తలేదు. అన్న ఏదన్నా మీ దాంట్లోనే జాబ్ ఉంటే చూడు బ్రో, ఏదన్నా మీ దాంట్లో ఎంతో అంత బేసిక్ శాలరీ అని సరే జాబ్ చూడు బ్రో, చూసి నాకు సెట్ చేయ బ్రో అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. సో అంటున్నా. అందుకనే ఎక్కువ శాతం అయితే హోటల్ లైన్ ఎందుకంటే ఫ్యూచర్ది మొత్తం ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, ఫుడ్ అండ్ రెస్టారెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫుడ్ అండ్ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నేను హోటల్ లైన్లో ఎక్కువ రిఫర్ చేస్తుంటా బ్రో. సో అందుకని కాన్సన్ట్రేషన్ చేయండి చేసే ముందర, అంతేనా? అంతే.